Friends, SSC CHSL Tier 1 question as usual. Which best expresses the meaning అన్నాడు? That is a synonym. Yes, critic అంటే విమర్శకుడు, slave అంటే బానిస, flatterer అనే పదానికి ఇక్కడ అర్థము sycophant, psych అంటే మైండ్ అర్థం. Now question number 2. Forlorn అంటున్నాడు. That is బాధగా ఉండడం, మూడీగా ఉండడం, గ్లూమీగా ఉండడం, సాడ్, సారో మొదలైన పదాలు వస్తాయి. ఆనందంగా లేకపోవడం అనే ఆనందం వస్తుంది. విచారకరంగా ఉండడము దాన్ని ఫర్లార్న్ అంటాము. మరి దానికి ఆపోజిట్ ఎవరయ్యా అంటే లక్కీ అన్నా ఫార్చునేట్ అన్నా అంటే ఇక్కడ ఫ్రీ కాదు, దిస్ ఈజ్ జాయ్ఫుల్. సో ఫర్లార్న్ అనే పదానికి ఆపోజిట్ జాయ్ఫుల్. సెపరేట్ అనే పదాన్ని తీసుకున్నప్పుడు SEPARATE separate. Absolutely right. First one is the right one. Question number 4. The book being written in simple language is suitable for children as it contains many good advices అన్నాడు. Absolutely wrong. Advice అనే పదానికి ప్లూరల్ లేదు, advices అనలేం. Many good pieces of advice. The book being written in simple language, correct. Is suitable for children, correct. As it contains many good pieces of advice. Many good advices కాదు, good pieces of advice or many good advices అనే ప్లూరల్ లేదు. సో దట్ మిస్టేక్ ఎక్కడుందయా? థర్డ్ వన్ లో కనిపిస్తోంది. యు ఆర్ ద మ్యాన్. మ్యాన్ అనేది సింగులర్ అయినప్పుడు who have అని అనలేము. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ రావాలి. who has spoiled it. you are the man సింగులర్, who సింగులర్ అయినప్పుడు have అప్లై చేయలేము, has అప్లై చేయాలి. సో దట్ బి. క్వశ్చన్ నెంబర్ 6. ఎవ్రీడే న్యూ ఇన్వెన్షన్స్ ఈజ్ మేక్ అంటున్నాడు. ఈజ్ అనేటువంటిది ఎస్ బి యొక్క రూపమైనప్పుడు, ఆ బి యొక్క రూపం వచ్చినప్పుడు ఏమి రావాలయ్యా? బి ప్లస్ V3 అంటాము. సో దట్ ఈజ్ మేడ్. ఎవ్రీడే న్యూ ఇన్వెన్షన్స్ ఆర్ మేడ్. ఈజ్ మేడ్ కాదు, ఆర్ మేడ్. న్యూ ఇన్వెన్షన్స్ అనేటువంటిది ఆబ్జెక్ట్ అయ్యా. హూ మేడ్ ఎవరు చేస్తున్నారు తెలియదు. హూ అనే ప్రశ్న వేసినప్పుడు సబ్జెక్ట్ వస్తుంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ లేదు. సో దట్ వీ కెన్ టేక్ ఆబ్జెక్ట్ ఇన్వెన్షన్స్. ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయినప్పుడు వెర్బ్ యొక్క ఫార్ములా బి ప్లస్ V3 అయి ఉండాలి మిత్రమా. కావున ఆర్ గుడ్ ఈస్ కరెక్ట్. అర్థమైందా? మరొకసారి చెప్పనా? ఈజ్ మేక్ రాంగ్. ఫస్ట్ వన్ న్యూ ఇన్వెన్షన్స్ మేక్. హూ మేక్ ఎవరు చేస్తున్నారు, సబ్జెక్ట్ అక్కడ లేదు. వాట్ మేక్ ఏమి చేస్తున్నారు, న్యూ ఇన్వెన్షన్ అంటే స్టేట్మెంట్ దేంతో స్టార్ట్ అయింది? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయినప్పుడు ఫార్ములా ఎలా ఉండాలి? బి ప్లస్ V3. సో దట్ ఇన్వెన్షన్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఆర్ అప్లై చేద్దాం. మేక్ యొక్క మూడవ రూపము మేడ్. సో దట్ ఈజ్ మేక్ అనేది రాంగ్, ఆర్ మేడ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 7 మిత్రమా. ద మ్యాన్ వాజ్ డాష్ రివార్డెడ్ ఫర్ హిజ్ అంటామా? లేదు. డెఫ్నెస్ అతనికి చెవులు వినపడవట, దాని నుంచి అతను చేశారు కాబట్టి ఏమందాం? ద మ్యాన్ వాజ్ క్యూర్డ్ ఆఫ్ హిజ్ డెఫ్నెస్. ద మ్యాన్ వాజ్ క్యూర్డ్ ఆఫ్ హిజ్ డెఫ్నెస్. సెకండ్ ఆప్షన్. హీ ఈస్ ద టాక్ ఆఫ్ ద టౌన్. టాక్ ఆఫ్ ద టౌన్ అనే పదం మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు అతను బాగా పాపులర్ అయ్యాడు, బాగా ఫేమస్ అయ్యాడు. హీ ఈస్ ద టాక్ ఆఫ్ ద టౌన్. ఐ డాష్ వెరీ మచ్ లైక్ టు సీ మై ఓల్డ్ క్లాస్మేట్స్. లైక్ టు కనపడుతోంది ఇక్కడ నీకు, కావున దాని ముందు వుడ్ అప్లై చేయి. ఐ వుడ్ లైక్ టు. నేను దేన్నైనా బాగా ఇష్టంగా కోరుకున్నట్లయితే వుడ్ లైక్ టు అంటాను. కాబట్టి ఐ వుడ్ వెరీ మచ్ లైక్ టు సీ మై ఓల్డ్ క్లాస్మేట్స్. I would like to. That is the third option. Question number 10. Old head on young shoulders అంటున్నాడు.
టు బి ఇంటెలిజెంట్ వెన్ ఓల్డ్, టు బి ఓల్డ్ అండ్ లుకింగ్ యంగ్. ఎస్, ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్ అంటే పిల్లవాడు చిన్న పిల్లాడే కానీ తెలివితేటలు చాలా ఉన్నాయి, చిన్న పిల్లాడే కానీ ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. హెడ్ ఏమో ఓల్డ్ అయిపోయింది, మనిషి ఏమో యంగే, చిన్నతనంలోనే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అని అర్థం. టు బి వైజ్ బియాండ్ హిస్ ఇయర్స్, అతని వయసు కన్నా అతని తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. టు బి వైజ్ బిహైండ్ హిస్ బియాండ్ హిస్ ఇయర్స్, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఏ వైల్డ్ గూస్, గూస్ అనేది వైల్డ్ గా ఉండదు, దానికి కూరలు కొమ్ములు ఏమీ ఉండవు, కానీ అతను వెతుకుతున్నాడు. దేనికోసం వెతుకుతున్నావయ్యా? వైల్డ్ గూస్ కోసం వెతుకుతున్నాడు. అది అటువంటిది లేదు కదా. అటువంటిది లేనప్పుడు ఎందుకు వెతుకుతున్నావు అంటే అన్నెసెసరీ సెర్చ్. ఫ్రూట్ఫుల్ సెర్చ్, ఎస్. ఏ పాయింట్లెస్ సెర్చ్, లేని దాని కోసం వెతకడము. ఏ పాయింట్లెస్ సెర్చ్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. Hard of hearing, yes, to be disturbed, to be confused, లేదు to be deaf. yes, వినపడడంలా, హార్డ్ ఆఫ్ హియరింగ్, ఏది వినపడడం లేదు కాబట్టి టు బి డెఫ్, దేన్ని వినిపించుకోవడం లేదు అని అర్థం. ఏదైనా ఒక పనిని డిలే చేయడం, ద ఆర్ట్ ఆఫ్ డిలేయింగ్. డీజనరేషన్ అంటే తగ్గించడం అని, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అని, రిగ్రెషన్ అంటే ప్రోగ్రెషన్ కాదు వెనక్కి రావడం, వెనక్కి వస్తోందని అంటాం. కానీ ఆర్ట్ ఆఫ్ డిలేయింగ్ అన్నదానికి అర్థం ఏంటంటే ప్రొక్రాస్టినేషన్. ఏదైనా లేట్ అవుతుంటే ప్రొక్రాస్టినేటెడ్ అంటారు, డిలే అవడాన్ని ప్రొక్రాస్టినేషన్. A doctor who specializes in the diseases of the eyes, వాడిని ఏమంటారయ్యా అంటే ఆప్థమాలజిస్ట్ అంటారు, ఆప్థమాలజిస్ట్. ఆర్థోడెంటిస్ట్ అంటే ఇతను డెంట్ కి సంబంధించిన, టీత్ కి సంబంధించిన బోన్ మీద వర్క్ చేస్తాడు, ఆర్థోడెంటిస్ట్. ఆప్టీషియన్ ఈజ్ ఎ టెక్నీషియన్ రిలేటెడ్ టు ఐ పవర్. యాక్చువల్ గా నీ ఐ పవర్ ఎలా ఉందో చెక్ చేయించుకోవడానికి నువ్వు ఆక్యులిస్ట్ దగ్గర, ఆక్యులిస్ట్ అంటే ఆక్యులర్ అంటే విజన్, విజన్ ఎలా ఉందో చెక్ చేయించుకోవడానికి ఎక్కడికి వెళ్తావు? ఆక్యులిస్ట్ దగ్గరికి వెళ్తావు. ఓకేనా? ఎస్, వాడు నీ యొక్క విజన్ చూసి ప్లస్ మైనస్లతో నిన్ను ఒక టెక్నీషియన్ దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ ఆప్ట్ లేదా ఆప్టిక్స్ అంటే కాంతి, లైట్ అని అర్థం. హ్యూమన్ బాడీలో లైట్ అనేది ఐజ్ లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన టెక్నీషియన్ ఆప్టీషియన్. ఆక్యులర్ అంటే విజువల్, ఒకదానితో చూస్తే మొనాక్యులర్ అని, రెండిటితో చూస్తే బైనాక్యులర్ అని అంటాం. ఆప్టీషియన్ అనేవాడు టెక్నీషియన్. వీడి దగ్గరికి వెళ్తే వాడు స్పెక్ట్, చూడడానికి వీలైనటువంటి ఒక ఆర్టికల్ ఇస్తాడు, అది స్పెక్టికల్. స్పెక్ట్ అన్నా కూడా చూడడమే, అందుకే ఇన్స్పెక్ట్, సస్పెక్ట్, రిట్రోస్పెక్ట్, ఇంట్రోస్పెక్ట్ లాంటి పదాలు వచ్చాయి. వాటన్నిటిలోనూ చూడడము అనే పదం ఉంది. చూసే వాళ్లను స్పెక్టేటర్స్ అని, వినే వాళ్లను ఆడియన్స్ అని అంటారు. ఆడియో ఉంది కాబట్టి ఆడియన్స్ శ్రోతలు, వినేవారు, చూసేవారు వీక్షకులు, స్పెక్టేటర్స్. ఓకే, ఆప్థమాలజిస్ట్ అనేవాడు ఐ సర్జన్. కంటి యొక్క పవర్ చూసేవాడు ఆక్యులిస్ట్. దానికి సంబంధించిన టెక్నీషియన్ ఆప్టీషియన్. నువ్వు తీసుకునే ఆర్టికల్ స్పెక్టికల్. నౌ ఆప్టిమిస్ట్ అంటే ఏమిటండి? వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ థింగ్స్. అంతా పాజిటివ్ గానే ఉంటుంది అని అనుకునేవాడు ఆప్టిమిస్ట్. పర్సన్ హూ ఈట్స్ టూ మచ్, ఎక్కువ తినేవాడిని, విపరీతంగా తినేవాడిని ఏమంటారు? గ్లట్టన్ అంటారు. ఏమంటారు? గ్లట్టన్. ఒబెస్ అంటే విపరీతమైన ఒళ్ళు వచ్చిన వాడు. ఏదైనా ఎక్కువైతే ఒబెస్డ్ విత్, ఏది ఎక్కువైనా ఒబెస్. కార్నివరస్, కార్నివరస్ అంటే వన్ హూ ఈట్స్ ఫ్లెష్. అండ్ క్యానిబల్ వన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. ఇక్కడ ఎక్కువ తినేవాడిని ఏమంటారు? ఎస్, గ్లట్టన్ అని అంటారు. కార్నివరస్ ఏమి తింటాడండి? ఫ్లెష్, ఓన్లీ ఫ్లెష్ తినేవాడు కార్నివరస్. ఇక్కడ క్యానిబల్ అనేవాడు ఏం తింటాడు? హ్యూమన్ ఫ్లెష్. ఎస్, అన్ని తినేవాడిని ఏమంటారు? ఆమ్నివరస్ అంటారు.
ఫ్రూట్స్ మాత్రమే తింటే ఫ్రుగివరస్ అని, గడ్డి తినే ఆవులు గ్రామనీవరస్ అని మాట్లాడుకుంటాం. సో గ్లట్టన్, గ్లట్టన్ ఈట్స్ మచ్. 16. The old woman invited the children to become a part in the celebration. To become a part in the celebration in her house, to be a part కాదు, to take part. Very good. Take part అంటే participate. So that దానికి ఇంప్రూవ్మెంట్ ఉంది. The old woman invited the children to take part in the celebration. To become a part కి టు టేక్ పార్ట్ అనేది ఇంప్రూవ్డ్ వెర్షన్. అపార్ట్ కాదు, టు టేక్ పార్ట్. 17th one, యు ఆర్ జూనియర్ దాన్ మీ అన్నాడు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ పేపర్లో. జూనియర్ దాన్ మీ కాదు, యు ఆర్ జూనియర్ టు మీ అయి ఉండాలి. ఎక్కడుంది అది? ఎస్, దీనికి రూల్ ఏంటండి? సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇంటీరియర్, exterior, senior, junior, prefer, refer. Superior, inferior, interior, exterior, సీనియర్, జూనియర్, ప్రిఫర్, రెఫర్ ఈ పదాల తరువాత దాన్ రాకూడదు, టు రావాలి. కాబట్టి ఇక్కడ జూనియర్ తర్వాత ఎవరు రావాలి? యు ఆర్ జూనియర్ టు మీ ఇన్ ఏజ్, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. వెల్త్ ఈజ్ నో డౌట్ నెసెసరీ ఫర్ హ్యాపీనెస్. ఈజ్ నో డౌట్స్ కాదు, ఈజ్ నో డౌట్. was no doubt కాదు, is no doubting కాదు. సెకండ్ ఆప్షన్ అప్లై చేసి చూడండి. వెల్త్ ఈజ్ నో డౌట్ necessary for happiness in life. Is no doubt it is necessary for happiness in life. That is the second option. Question number 19. Mumbai is larger than many other towns in India. Absolutely right. Larger than vadachu. Mumbai is larger than many other towns in India. Absolutely right. No doubt at all. That is comparative degree. All people want to be happy అన్నాడు. ఇక్కడ వాంట్ అనేటువంటిది వెర్బ్. సో ఇక్కడ మనం ఎవరు తెచ్చుకోవచ్చు? డూ. అయితే ఈ స్టేట్మెంట్ లో ఎక్కడ ఎన్ఓటి నాట్ లేదు కాబట్టి డూ నాట్. ఆల్ పీపుల్ అనే సబ్జెక్ట్ ఇక్కడికి వస్తే దే అవుతుంది కాబట్టి ఏమవ్వాలి? డూ నాట్ దే. మరొకసారి, ఆల్ పీపుల్ వాంట్ టు బి హ్యాపీ, డూ దే అన్నప్పుడు వాంట్ అనేది కాబట్టి డూ తెచ్చుకున్నాం, లోపల ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ అప్లై చేసాం. ఆల్ పీపుల్ అనేది దేగా మారింది. సో దాట్ డూ నాట్ దే లేదా డోంట్ దే. డూ నాట్ దే లేదా డోంట్ దే. ఎస్, worry is a very common thing. Even children worry as much grown up people in their childhood. That is, grown up people in his childhood, the writer used to fear that his parents would die suddenly at night. His fear and anxiety was just imaginary. అందరికీ వర్రీ ఉంటుంది. రాత్రి రాత్రి తల్లి తండ్రి చచ్చిపోతారేమో అని వర్రీ ఫీల్ అయ్యేవాడట. When he was on the war front in Mesopotamia, the writer came to a certain conclusion on worrying. అటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడట, మెసపటోమియాలో యుద్ధం చేస్తున్నాడట. అప్పుడు వాడికి వర్రీ మీద కన్క్లూజన్లోకి వచ్చాడు. He was a subaltern officer. It was not his duty to plan future actions of war. He was there only to carry out what the superiors would decide. So it was useless to worry. వాడికి అర్థమైంది, తను చేసే డ్యూటీకి తను ఏమీ నిర్ణయాలు తీసుకోలేడు, ఎవరో తీసుకున్న నిర్ణయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి వర్రీ ఫీల్ అవ్వడం అనవసరం. When he took that stand, he slept soundly without worry. అలా అనుకున్నాక వర్రీ లేకుండా హ్యాపీగా పడుకున్నాడు. Here the writer had some real reason to worry, but he could get rid of it when he found it was useless to worry.
నిజానికి యుద్ధంలో ఉన్నవాడికి వర్రీ ఉండడంలో తప్పులేదు, కానీ తను ఏమీ చేయలేనప్పుడు దాని గురించి బాధపడడం అనవసరం అని అనుకున్నాడు, యూస్లెస్ అనుకున్నాడు. హీ ఫాలోడ్ ద సేమ్ ప్రిన్సిపల్ వెన్ హీ వాజ్ ఎ ప్రిజన్ ఆఫ్ వార్ అండ్ హీ వాజ్ ఇన్ ఏసియాటిక్ టర్కీ. ఇతన్ని జైల్లో పెట్టాట, అప్పుడు కూడా అదే ఫాలో అయ్యాడు. దేర్ టు హీ బానిష్డ్ హిస్ వర్రీస్ బికాజ్ నథింగ్ ఆఫ్ హిస్ ఫ్యూచర్ డిపెండెడ్ ఆన్ హిమ్సెల్ఫ్. భవిష్యత్ ఏది అతని మీద డిపెండ్ అయ్యి లేదు. యుద్ధ ఖైదీకి ఏముంటాయి ఆలోచనలు, ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి అక్కడ కూడా అన్ని వదిలేశాడు. ద ఫ్యూచర్ ఆఫ్ ద ప్రిజనర్స్ ఆఫ్ వార్ వుడ్ డిపెండ్ ఆన్ ద వేరియస్ గవర్నమెంట్స్. thus he was able to live there without much worry though he was a prisoner అయినప్పటికీ అక్కడ కూడా వీడికి వర్రీ లేదు. but his deliberate suppression of worry during the war and as a prisoner did not wholly eradicate his worries. పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. the fear had gone to his subconscious mind and remained there buried. దాన్ని పాతి పెట్టగలిగాడు తప్ప పోలే. After the war, the writer was at home, but whenever a member of his family was absent, he feared all sorts of mishap happening to him or her. ఎప్పుడు ఏ ఫ్యామిలీ మెంబర్ తన దగ్గర లేకపోయినా వారికి ఏదైనా అయిపోయిందేమో అని బాధపడుతూ ఉంటాడు, వరే అయ్యేవాడు. మోరెవర్ he had a recurring nightmare that he had become a prisoner of war and the war was not going to end. రాత్రిలో ఒక రకమైన పీడకలలు వస్తుండే వీడికి, ఇతను మరలా ప్రిజనర్ అయిపోయినట్టు, వార్ ఎప్పటికీ ఎండ్ అవనట్టు. ద వర్రీస్ వితౌట్ ఎనీ రియల్ కాజ్ హియర్ వర్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద ఫియర్స్ దట్ హీ హ్యాడ్ బ్యానిష్డ్ డెలిబరేట్లీ ఎర్లియర్. ఇంతకుముందు ఆ ఫియర్ అంతా, వర్రీస్ అన్ని ఏమిటయ్యా అంటే ఏవైతే తన యొక్క భయాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మేనిఫెస్టేషన్స్, వేటినైతే అతను పాతి పెట్టాడో అవన్నీ మరలా మరలా వస్తున్నాయి అన్నాడు. వై వాజ్ ద రైటర్ ఏబుల్ టు లివ్ ఇన్ జైల్ వితౌట్ మచ్ వర్రీ? ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా ఉండగలిగేవాడు? బికాజ్ నథింగ్ ఆఫ్ హిస్ ఫ్యూచర్ డిపెండెడ్ ఆన్ హిమ్సెల్ఫ్. వన్ కరెక్ట్. హీ వాజ్ కంఫర్టబుల్ ఇన్ జైల్. నో. బికాజ్ హీ వాజ్ ఎ ప్రిజనర్ ఆఫ్ వార్. బికాజ్ వర్రీ ఈజ్ ఎ కామన్ థింగ్. నో. బికాజ్ నథింగ్ ఆఫ్ హిస్ ఫ్యూచర్ డిపెండెడ్ ఆన్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. వాట్ వాజ్ ద ఫియర్ ఆఫ్ ద రైటర్ ఇన్ హిస్ చైల్డ్హుడ్? That his parents might drive home out of, no, that his parents would die suddenly at night. రాత్రికి రాత్రే తల్లిదండ్రులు మరణిస్తారేమో అని భయం. That he might fail in the examinations, no. That he might be made a prisoner, no. అతని భయం అంతా ఏంటంటే that his parents would die suddenly at night. 23rd. Where was the writer when he concluded that worry was useless? The writer was in Asiatic Turkey. Was at home? No, the writer was in prison. అతను ప్రిజన్ లో ఉన్నప్పుడు. What was the recurring nightmare of the writer after the war was over? He was a prisoner in war, that war was not going to be over. That is first one option. He dreamt that his wife was in hospital. No. He dreamt that a member of his family had a mishap. No. He dreamt he was a prisoner of war in nation. He dreamt that he was a prisoner in war, that war was not going to be over. That is first option. How does a cause of worry trouble us if we suppress our worry deliberately? Causes of worry trouble us in various circumstances. Causes of worry remain in the subconscious mind and trouble us through bad dreams. Correct. Causes of worry causes no. We cannot take actions cautiously. No. Causes of worry remain ekkundipotai in the subconscious mind and trouble us through bad dreams. That is the right one, second option. Come on, my dear friends, question number one more time. Sycophant, flatterer, forlorn, opposite, joyful. Separate first one. Here you can say advice is wrong. Here you can say who has singular. Yes, are made is make kadu. Yes, cured of his deafness. Talk of the town. Yes, I would like to see. Old head on young shoulders అంటే పిల్లాడు చిన్న పిల్లాడు కానీ తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. To be wise beyond his ear. Wild goose chase, a pointless search. Hard of hearing, to be deaf. Art of delaying, procrastination. Ophthalmologist. Person who eats too much, glutton. The old woman invited the children to take part.
You are junior to me. Wealth is no doubt necessary for happiness. Mumbai is larger than many other towns, correct? All people want to be happy, don't they? My dear friends, this is the question paper number 612 SSC CHSL Tar 1. Thank you very much. Meet you again.